మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పాలి. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఆ ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ప్రయాణికుల ప్రయత్నాలు ఫలించలేనట్టుగా చూస్తున్నాం. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. చాలామంది తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిద్ర లేచి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచేశారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవాళ్లే. సెమీ స్లీపర్ బస్ కావడంతో వాళ్ళకి తప్పించుకోవడం కష్టతరంగా మారింది. అద్దాలు పగలగొట్టి బయటకు పడేలోపే బస్సును దట్టమైన పొగ గమ్మేసింది. దీంతో ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. మరికొంతమందికి కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో తప్పించుకోలేకపోయారు. బయటపడేందుకు ప్రయత్నించి సజీవ దహనమైనట్టుగా ప్రమాద దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. కొంతమంది చువ్వల మధ్య ఇరుక్కుని సజీవ దహనమయ్యారు. బస్సు ముందు భాగంలో ఉన్నవాళ్ళు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ వెనుక భాగంలో ఉన్నవాళ్ళు బయటకు రాలేక మృతి చెందారు. రైట్, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మొదలైంది అంటే ప్రయాణం ప్రారంభమైంది జగిత్యాలలో అన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రమాదం జరిగింది మార్కాపురం జిల్లా రాయవరంలో. సో ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రమణ జగిత్యాల నుంచి, అలాగే శ్రీనివాస్ రాయవరం నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తోంది పూర్తిగా దగ్ధమైపోయిన బస్సు. సో క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఆచూకీ ఎవరు ఏంటి అనేది తెలియడానికి కూడా చాలా సమయం పట్టిన పరిస్థితి. ఏంటి అప్డేట్స్? సరే, ప్రస్తుతం మనం రాయవరం యాక్సిడెంట్ అయినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఉన్నాం. చూడొచ్చు, ఒక్కసారిగా ఖాళీ బూడిదైనటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఎదురుగా వచ్చినటువంటి టిప్పరు బస్సు ఒకసారిగా ఢీకొని జరిగినటువంటి ప్రమాదంలో ఒకసారిగా బస్సు కూడా కనీసం బూడిదైనటువంటి దృశ్యం ఉంది. లోపల ఉన్నటువంటి ఏవైతే మృతదేహాలు కూడా చాలా దారుణంగా బూడిదైనటువంటి పరిస్థితి. అప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 13 మంది అయితే కంప్లీట్గా చనిపోయారు. వీళ్ళంతా కూడా మొత్తం ఉదయగిరి నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గానికి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. దాదాపు కనిగిరి నియోజకవర్గంలో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో దాదాపు 4-5 మిస్ అయినట్టుగా చెప్తుంది. మాచవరం చెందినటువంటి విలేజ్ వాళ్ళు కూడా ఈ ప్రాంతం ఈ బస్సులోనే ఒక మహిళ చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి ప్రాంతానికి చెందినటువంటి ట్రావెల్ బస్సు ఏజెన్సీ గత కొద్ది సంవత్సరాలుగా జగిత్యాల బేస్డ్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో బేల్దారి పనులకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇటుక బట్టీలకి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇతర మిరవ తోటల దగ్గరికి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ బేస్ చేసుకుని ట్రావెల్ ఏజెన్సీ నడుస్తూ ఉంది. దాదాపు ఒక 5-6 ఏళ్లుగా అక్కడే జగిత్యాల బస్టాండ్ సెంటర్లో ఈ బస్సు మకాం వేసి అక్కడి నుంచి ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. హరికృష్ణ ట్రావెల్స్గా చెప్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం జగిత్యాలకు సంబంధించినటువంటి మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడిన బట్టి చూస్తుంటే అక్కడ ప్యాసింజర్ కూడా మనకు చాలా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. శ్రీనివాస్, జగిత్యాలకి సంబంధించి మనకి రమణ సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన తీరును చూస్తే అధికారులు కానీ లేకపోతే ఫోరెన్సిక్ నిపుణులు కానీ ఇక్కడికి చేరుకున్నారా? ఏం చెప్తున్నారు? సో బస్సు అతి వేగమే కారణమా, టిప్పర్ అయితే అతి వేగంగా వస్తుందనేది అయితే తెలుస్తుంది. సరే, అందరూ ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. దాదాపు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆర్టీఓ సిబ్బంది కావచ్చు, ఫోరెన్సిక్ నిపుణుడు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ పనుల్లో వాళ్ళ నిమగ్నమై దీనికి సంబంధించినటువంటి తీరుతెన్నులు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే కారణాల మీద దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఒకసారిగా చూసినట్టుగా బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. ఎదురుగా వచ్చిన టిప్పర్ దాదాపు ఒక 6 టన్నులు కంకర ఉన్నటువంటి టిప్పర్ ఢీకొట్టడంతో ఒకసారిగా నుజ్జునుజ్జైంది. ఇంజిన్కు ఏకంగా ఇంజిన్ ఢీకొట్టడంతో ఇంజిన్ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు సేఫ్గా బయటపడేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు ముందుగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. వెనక భాగంలో ఉన్న వాళ్ళు చాలా నరకయాతన అనుభవించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే వెనక నుంచి రావడానికి పాసిబిలిటీ లేదు. కొంతమంది గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒకసారిగా అగ్ని కీలల్లో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు తేరుకునే లోపే అగ్ని వాళ్ళని ఆహుతి చేసిందని కూడా మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే దాదాపు 13 మంది కూడా కొందరు నిద్రలోనే చనిపోయి ఉంటారని కూడా మనకి అర్థమవుతుంది. ఎక్కువ మంది తప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా తప్పించుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్వయంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా దర్యాప్తు చేసి అధికారులందరితో మాట్లాడుతూ దానికి సంబంధించిన తీరుతెన్నులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చాలా దారుణమైన ఘటన. ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ఇంత దారుణమైనటువంటి ఘోర ఘటన
ఘటన జరిగింది కూడా మనం చూడలేదు. ఎక్కువగా ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి ఒక భయాందోళన వాతావరణం నెలకొంది ఇవాళ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా సరే ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులు తగలబడుతున్నతోటి ఎక్కడ జరుగుతుంది లోపం, దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ వాళ్ళకి ఫిట్నెస్కి సంబంధించి రైడ్లు చేస్తున్నాం, వాళ్ళని మనం సీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా వరకు వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ మాత్రం చాలా వరకు ట్రావెల్కి సంబంధించినటువంటి ఈ బస్సులే ఎక్కువగా దగ్ధమవుతున్నాయి. ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించిన బస్సుల్లో కూడా చాలా వరకు జాగ్రత్తగా నడుపుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కూడా దీన్ని ప్రధానంగా మనం బేస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి మనకు అందిన సమాచారం చేస్తే అత్యంత బాధ్యతారహితంగా ఈ ఏజెన్సీ నడుపుతుందని కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే వలస కార్మికులు బేదా బిక్కి వాళ్ళని బేస్ చేసుకుని ఈ ట్రావెల్ ఏజెన్సీ అటు నిర్మల్ కానీ జగిత్యాల కానీ అలాగే నిజామాబాద్ ప్రాంతం నుంచి ఏదైతే వలస కార్మికులు ఉన్నారో అక్కడికి పోయి పనులు చేసుకున్న వాళ్ళని బేస్ చేసుకుని మాత్రమే ఈ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఉదయగిరి నియోజకవర్గం కానీ కనిగిరి నియోజకవర్గాన్ని వీళ్ళంతా రకరకాల పనులతో అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రావాలంటే అప్పుడు ఈ ట్రావెల్ ఏజెన్సీ అందుబాటులో ఉండడంతో వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ట్రావెల్ ఏజెన్సీ అత్యంత దారుణంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఇందులో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కువగా మద్యం సేవించే బస్సు ఎక్కుతారని బస్సు నడుపుతారని కూడా అక్కడ మనతో మాట్లాడినప్పుడు కొంతమంది ప్రయాణికులు చెప్పడం జరిగింది. చాలా వరకు బస్సులో మద్యం బాటిళ్ళు దొరికినట్టు పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమంది ప్యాసింజర్స్ కూడా వాటర్ బాటిల్లో మద్యం పోసుకొని ఆ మద్యాన్ని సేవిస్తూ ఉండగానే బస్సు కదులుతూ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి అత్యంత దగ్గర వాళ్ళు ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి డైలీ రిపోర్ట్స్ కనుక చూస్తే అత్యంత బాధ్యతారహితంగా ఈ ఏజెన్సీ నడుపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సిబ్బంది బస్సు డ్రైవర్ కానీ క్లీనర్స్ కానీ మద్యం ఎక్కి నడుపుతారు, అలాగే మద్యంతో నడుపుతారని చెప్తున్నారు. అలాగే ప్యాసింజర్ కూడా లోపల వాటర్ బాటిల్లో పోసుకుని మద్యం తాగుతారని చెప్తున్నారు. అత్యంత దారుణమైనటువంటి మెయింటెనెన్స్ ఉన్నప్పుడు ఇంతకంటే ఏం జరుగుతుందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. హరి శ్రీనివాస్, అయితే ఒకసారి టిప్పర్ ముందు బాగాన ఢీ కొట్టింది. అయితే వెనకన ఉన్న వాళ్ళు మృత్యువాత పడిన వాళ్ళలో ఎక్కువ మందిగా ఉన్నారు అనేది తెలుస్తుంది. మరోవైపు ఇది సెమీ స్లీపర్ బస్సుగా, అంటే కింద సీటింగ్ పైన స్లీపింగ్ బర్తులు ఉంటాయనేది దీనికి కరెక్ట్గా పర్మిషన్ ఉన్నాయా? హరికృష్ణ ట్రావెల్స్ వాళ్ళు ఎవరన్నా స్పందించడం జరిగిందని పోలీసులు ఏమన్నా ఆ సమాచారం ఇచ్చారా? రైట్, ఇక బస్సు భద్రత విషయానికి వస్తే సో ప్రతి విండో దగ్గర ఒక హ్యామర్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు స్లీపర్ బర్త్. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అవన్నీ సెకండరీ అనుకుంటే కనుక ప్రస్తుతం అత్యవసరంగా ఏం చేశారు అధికారులు, అక్కడ గాయపడ్డ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి, టోటల్గా ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా ఫిట్నెస్కి సంబంధించి మనకు ఎక్కువగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫిట్నెస్ ఏదో సర్టిఫికేట్లు తీసుకున్నాం మీకు అన్ని బాగానే ఉన్నాయని చెప్పుకుంటారు, కానీ అత్యంత డొల్లతనంగా ఈ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారని మనకి అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆ సిబ్బంది కూడా నలుగురు ఉన్నట్టుగా లిస్టులో రాసింది. యాక్చువల్గా నలుగురు ఉన్నట్టు సిబ్బంది లేదు, కేవలం ఒక డ్రైవర్తో నడుపుతున్నట్టు కూడా మనకు డ్రైవర్ క్లీనర్ ఉన్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. నలుగురు మాత్రం వరకు అకౌంటబుల్గా కోసం పెట్టుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రికి సంబంధించి వస్తే కనుక ప్రస్తుతం జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా సేఫ్ అవుట్ ఆఫ్ డేంజర్గా మనం చెప్పొచ్చు. 4-5కి మాత్రం కొంచెం ఎక్కువగా గాయాలయ్యారని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా చిన్న చిన్న గాయాలతోటి షాక్లో గురైనటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రధానంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఒకసారిగా అగ్ని కీలల్లో చిక్కుకొని ఉండడంతో వాళ్ళంతా కూడా షాక్ గురై తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు జీజీహెచ్లో ఆ షాక్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా మొత్తం వలస కార్మికులుగా చెప్తున్నారు. దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఏదైతే కనిగిరి ప్రాంతంలో ఉన్నారు కానీ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ బంధువర్గం కూడా ఇప్పటికే ఘటనాస్థలకి వివరాలు తెలుసుకునేందుకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హరి, ఏదేమైనా చాలా వరకు ఈ భద్రతకు సంబంధించి ఫిట్నెస్కి సంబంధించి చాలా ప్రశ్నలు దీనికి సంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ప్యాసింజర్స్ కానీ ఎక్కువగా తరచుగా ఈ బస్సు ఎక్కే వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే జగిత్యాల నుంచి ఇటు కలిగిరి వరకు వింజమూరు వరకు ఈ బస్సు వెళ్తుంది కాబట్టి అందులో ప్యాసింజర్ చాలామంది మనం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అత్యంత దారుణమైన మెయింటెనెన్స్ ఉందని చెప్తున్నారు. హరి, అందుకే ఖచ్చితంగా దీని మీద ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఎన్ని బస్సులు వీళ్ళు నడుపుతున్నారు, వాటి ఫిట్నెస్ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ దగ్గర పర్మిషన్లు ఉన్నాయి, ఆ బస్సులు ఎక్కడ కొన్నారు ఏంటి దాని మీద ఒక రివ్యూ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హరి, ఆల్ రైట్ శ్రీనివాస్, మరోవైపు మా కరెస్పాండెంట్ రమణ దగ్గరికి వెళ్దాం. ఎక్కడైతే ఈ బస్సు ప్రయాణం మొదలైందో జగిత్యాలుగా చెప్తున్న క్రమం. సో హరికృష్ణ ట్రావెల్స్ ఆఫీసు తెరిచి ఉందా, ఎవరైనా స్పందించడానికి రెడీగా ఉన్నారా లేదా, ఏంటి అక్కడ పరిస్థితి అనేది మా కరెస్పాండెంట్ రమణని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ, చెప్పండి. హరి, మొత్తంగా అంటే
ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం అనేది మొత్తం యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసేది. 13 మంది సజీవ దహనమైన ఈ బస్సు ఘటనలో ఆ బస్సు అనేది జగిత్యాల నుంచి వింజమూరుకు బయలుదేరింది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి అంటే చాలా మంది ప్రకాశం జిల్లాకు సంబంధించిన వలస కూలీలుగా ఇక్కడికి వస్తుంటారు. భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా రోడ్డు నిర్మాణ కార్మికులుగా ఇక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళంతా కూడా వలస వచ్చి ఇక్కడ గదుల్లో అంటే మూకుమ్మడిగా ఉంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఊర్లలో ఉంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఒక వీక్లీ ఒకసారో లేకుంటే 15 డేస్కి ఒకసారో ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి రెగ్యులర్ గా బస్సెస్ నడుస్తున్నాయి. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుగా చెప్తున్నారు. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ప్రస్తుతం మనం ఎక్కడైతే జగిత్యాల్లో ఉన్నామో ఈ ప్రాంతంలోనే ఆగుతుంది. మనం ఉన్న ప్రాంతం అంతా కూడా ట్రావెల్స్ కు సంబంధించిన ప్రాంతము. ఇక్కడ నుంచి చాలా ట్రావెల్స్ ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. అయితే హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉండవు, ఎందుకంటే డిస్ప్లే ఉండదు, వాళ్ళకి ఆఫీస్ లేదు. ఇది కనిగిరి మండలం జిర్రావారి పాలెంకు చెందిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సుగా చెప్తారు. అయితే ఇక్కడి నుంచి 3 బస్సులు కూడా తిరుగుతున్నాయి. అవి 3 కూడా పూర్తిగా ఫిట్నెస్ లేని బస్సులుగా అధికారులు చెప్తున్నారు. అయితే చాలాసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు మానుకోలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగిత్యాలకు సంబంధించి ప్రస్తుతం మనం జగిత్యాల్లో ఉన్నాము. జగిత్యాలకు సంబంధించి మనోహర్ అదేవిధంగా ప్రభావతి అనే 2 వ్యక్తులు ఆ బస్సులో ఎక్కినట్టుగా తెలుస్తుంది. మనోహర్ కు సంబంధించి మనం మాట్లాడడం జరిగింది. ఆయన ప్రస్తుతం మార్కాపురం హాస్పిటల్లో ఉన్నట్టుగా మనకు చెప్పారు. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కొంత జగిత్యాల నుంచి రూరల్ ప్రాంతంలోకి వెళ్తే అనంతారం అనే ఒక వాగు దగ్గర వాళ్ళంతా కూడా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అందించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా అంటే ఫిట్నెస్ లేని బస్సులను జగిత్యాల నుంచి అదేవిధంగా జగిత్యాల, ఆరుమూరు, నిర్మల్ వంటి ప్రాంతాల నుంచి ఒక 3 బస్సులను తిప్పుతున్న నేపథ్యంలో వలస కూలీలు అక్కడికి వెళ్తున్న క్రమంలోనే ఈ దుర్ఘటన, ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. హరి రైట్, అంటే అసలు ఊరు పేరు లేని ట్రావెల్స్లో మరి ఎందుకు ఇంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? నిజంగా అంటే వలస కూలీలు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ బస్సులో ప్రయాణిస్తారనేది తెలుస్తున్న సిచ్యువేషన్. సో ఎవరు కూడా అక్కడ అకౌంటబుల్ లేరా? సో ఎవరు దీనిపై స్పందించడానికి కూడా ముందుకు రాలేదా? పోలీసులు వాళ్ళని విచారించే ప్రయత్నం ఏదైనా చేశారా? అంటే ఇప్పటికే పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఆ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఎక్కడెక్కడ ఆగింది, అక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, ఆ సీసీ కెమెరాలో ఏమైనా ఫుటేజ్ దొరుకుతుందా అనే కోణంలో ఇప్పటికే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఇక్కడ అంటే అకౌంటబిలిటీకి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ ఆఫీస్ లేకపోవడము, దానికి అడ్రస్ లేకపోవడము, ఒక బోర్డు లేకపోవడం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జగిత్యాల నుంచి ప్రకాశం డిస్టిక్ పెద్దగా బస్సెస్ సౌకర్యం లేకపోవడము, ఇక్కడి నుంచి ట్రైన్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆడింది ఆటగా మారింది పరిస్థితి. ఈ క్రమంలో 3 బస్సులకు సంబంధించి పాత బస్సులు తిప్పడంతో ఈ ప్రమాదం జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా అవి పూర్తిగా ఫిట్నెస్ లేని బస్సులుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక 2 వ్యక్తులు ప్రకాశం జిల్లాకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో కూడా దానికి సంబంధించి ఒక ప్యానిక్ వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా జగిత్యాల నుంచి ప్రభావతి, మనోహర్ అని 2 వ్యక్తులు ఎక్కారు. ఆ తర్వాత కొరుట్లలో కూడా కొంతమంది ఎక్కినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వివరాలు కూడా ఇప్పటికే మనకు అందాయి. వాళ్ళను కూడా మనం కలుసుకొని ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్ వంటి ప్రాంతాల నుంచి ఈ బస్సు తిరుగుతుండటంతో మొత్తంగా ఈ ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది అనేది మాత్రం వినిపిస్తుంది. పూర్తిగా ఫిట్నెస్ లేని బస్ అని మాత్రం ఖచ్చితంగా రూఢి అవుతుంది. హరి ఆల్ రైట్ రమణ.